friends, how are you all? Me too, very fine. Welcome to Malli Subruchi and myself Malika. Today again I came up with a new topic, clauses. Before moving on to the topic, first you should know what is a clause. See here, clause. C-L-A-U-S-E. What is a clause? A clause is a group of related words with a subject verb combination, or it's a part of sentence. Sometimes it has complete sense and sometimes it may not. అంటే క్లాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఒక్కొక్కసారి దానికి పూర్తిగా అర్థం ఉంటుంది, ఒక్కొక్కసారి అయితే పూర్తిగా అర్థం అయితే ఉండదు. అలాగే ఏంటి అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అలాగే వర్బ్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్తో కూడిన ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ అనుకోండి, లేకపోతే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనుకోండి, దీన్ని క్లాజ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు ద టాపిక్. సో ఫస్ట్ హియర్ సి divisions are there. What are they? Here clauses are divided into two main types. What are they? Main clause and subordinate clause. Main clause can be otherwise called as independent clause and subordinate clause can be called as dependent clause. Why? We'll discuss in detail. అంటే ఏంటంటే ఈ క్లాజెస్ అనేవి మెయిన్ క్లాజ్ గా అలాగే నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ గా డివైడ్ అయినాయి. మెయిన్ క్లాజ్ ని ప్రిన్సిపల్ క్లాజ్ అని, అలాగే నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాజ్ అని అనొచ్చు, అలాగే నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అనొచ్చు. మరి ఏంటి అసలు ఈ క్లాజెస్ ఏంటి అంటే విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో హియర్ మై ఆంట్ కేమ్ టు మీ హియర్ when I was about to go. My aunt came to me when I was about to go. మా aunt నా దగ్గరికి వచ్చారు. when ఎప్పుడు? I was about to go. నేను జస్ట్ అప్పుడే వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే ముందు మా ఆంట్ నా దగ్గరికి వచ్చారు కదా. ఇది ఒక సెంటెన్స్. దీంట్లో టూ పార్ట్స్ ఉన్నాయి. మెయిన్ క్లాజ్ ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఉంది. ఎలా? కమాన్. సో చూడండి, ఇక్కడ నుంచి మై ఆంట్ కేమ్ టు మీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్. ఎలా చెప్పగలరు మెయిన్ క్లాజ్ అని? బికాస్ మెయిన్ క్లాజ్ కి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అవి? మెయిన్ క్లాజ్ కి మనం చదివినప్పుడు పూర్తి మీనింగ్ ఉంటుంది. ఆ సెంటెన్స్ చదివితే ఒక కంప్లీట్ సెన్స్ ఉంటుంది, అలాగే ఒక సబ్జెక్ట్ అలాగే ఒక వర్బ్ కూడా ఉంటుంది. ఓకే, సో మెయిన్ క్లాజ్ కి ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అలాగే మనం చదివినప్పుడు కంప్లీట్ సెన్స్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మై ఆంట్ కేమ్ టు మీ అంటే ఏంటి? మా ఆంట్ నా దగ్గరికి వచ్చారు. చదివినప్పుడు మీనింగ్ ఉంది కదా, మెయిన్ క్లాజ్. దాన్ని ఇంకోటి ఏమొచ్చు మనం? ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకోటి, when I was about to go. ఇదేంటి మరి? దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటున్నాం. అంటే ఏంటి అంటే డిపెండెంట్ క్లాజ్ అంటే ఇది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు? ఫర్ కంప్లీట్ సెన్స్. సో చూడండి, ఇక్కడ when I was about to go, నేను జస్ట్ అప్పుడే వెళ్ళబోయే ముందు ఏం జరిగింది? ఇక్కడైతే ఓకే, కానీ దానికి కంప్లీట్గా చదివితే మీనింగ్ అయితే లేదు కదా. ఎప్పుడు కంప్లీట్ సెన్స్ వస్తుంది దానికి? ఇది వచ్చి దీంతో జాయిన్ అయితేనే దీనికంటూ ఒక కంప్లీట్ సెన్స్ వస్తుంది. ఇది జాయిన్ అయినప్పుడు మాత్రమే కదా. మరి దీని మీద డిపెండ్ అవుతున్నట్టే కదా, అందుకనే దీన్ని ఏమంటున్నారు? డిపెండెంట్ క్లాజ్ అంటున్నారు. ఇది ఏది డిపెండ్ అవ్వకుండానే దానికంటూ ఒక కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటున్నారు. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు చెప్పాను కదా ఒక క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అని. మరి ఈ మెయిన్ క్లాజ్ లో చూద్దామా, సబ్జెక్ట్ వర్బ్ చూద్దామా. సపోజ్ మై ఆంట్ ఈస్ హియర్, సబ్జెక్ట్ కేమ్ వర్బ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఇక్కడ వెన్ ఉంది. వాట్ ఈస్ దిస్ వెన్ హియర్? ఈ వెన్ ఏంటి ఇక్కడ? వెన్ ఇక్కడ ఏంటి అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. దాన్ని ఏమంటున్నారు? సబార్డినేటింగ్ కంజంక్షన్. అంటే కంజంక్షన్ అంటే ఏంటి? ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. అంటే అటు వర్డ్స్ ని కానీ లేకపోతే సెంటెన్సెస్ ని కానీ జాయిన్ చేసే ఒక వర్డ్ ని మనం ఏమంటున్నాం?
కంజంక్షన్ అంటున్నాం. ఇక్కడ కూడా ఈ వన్ కంజంక్షన్ యాక్ట్ చేస్తుంది. ఈ పార్ట్ ని నెక్స్ట్ ఈ పార్ట్ ని అంటే మెయిన్ క్లాస్ పార్ట్ ని నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్ పార్ట్ ని చక్కగా ఇది జాయిన్ చేస్తుంది కంజంక్షన్. మరి ఎలాంటి కంజంక్షన్? సబార్డినేట్ క్లాస్ లో ఉంది కదా, సబార్డినేట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అవుతుంది? ఈ కంజంక్షన్ ఈ కంజంక్షన్ తో స్టార్ట్ అవుతుంది. అందుకని దీన్ని ఏమన్నారు అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, సో ద సబార్డినేట్ క్లాస్ always starts with a conjunction. What is the name of that conjunction? Subordinating conjunction. A conjunction is nothing but a word that joins words or sentences. Okay, so ఇక్కడ కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే, నెక్స్ట్ వర్బ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దేంట్లో? సబార్డినేట్ క్లాస్లో. ఓకే, కాబట్టి ఇట్లా అన్నమాట. సో కాబట్టి క్లాజెస్ టూ టైప్స్, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ చదివినప్పుడు కంప్లీట్ సెన్స్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ చదివినప్పుడు కంప్లీట్ సెన్స్ ఉండదు. దానికి కంప్లీట్ సెన్స్ ఎప్పుడు వస్తుంది? మెయిన్ క్లాస్ వచ్చి దాంతో జాయిన్ అయితే దానికప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది, అంటే చదివితే ఒక పూర్తి అర్థం వస్తుంది. మీకు ఇంకా కొంచెం ఎగ్జాంపుల్స్ చూస్తే చక్కగా ఈజీగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్ ఏ వర్డ్తో స్టార్ట్ అవుతుంది? సబార్డినేటింగ్ కంజంక్షన్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, వర్స్ అనేది వర్బ్. వర్స్ వర్బే కదా, ఏం వర్బ్? హెల్పింగ్ వర్బ్, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూద్దామా? కమ్ ఆన్ గైస్, లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్. మీనింగ్ ఏంటి? ఒకవేళ వర్షం పడితే, ఇఫ్ ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ కదా, ఒకవేళ వర్షం పడితే నేను మీ ఇంటికి అయితే రాలేను అని చెప్పడం. ఓకే, ఇక్కడ చూడండి టూ క్లాజెస్. ఏంటి ఇక్కడ? మీరు ఒకసారి కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయండి. నేను చెప్పకముందు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి, ఏది మెయిన్ క్లాస్, ఏది సబార్డినేట్ క్లాస్. సింపుల్, చాలా అంతే. సో కాబట్టి కామా సపరేట్ చేస్తుంది కదా, మీరు గుర్తుపెట్టేయచ్చు. ఇది ఒక పార్ట్, ఈ కామా నుంచి నెక్స్ట్ ఫుల్ స్టాప్ వరకు సెకండ్ పార్ట్. ఓకే, ఇఫ్ ఇట్ రెయిన్స్, if it rains. Next, I can't come to your house. Okay, so kabatti if it rains ante meaning unda, complete meaning unda? Ledu. So this is subordinate clause. This is subordinate clause. Okay, next, I can't come to your house. నేను మీ ఇంటికి రాలేను. చూడండి మీనింగ్ అయితే ఉంది కదా, కంప్లీట్ సెన్స్ అయితే ఉంది కదా. సో దిస్ ఈస్ మెయిన్ క్లాజ్. దిస్ ఈస్ మెయిన్ క్లాజ్. అలాగే నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ఇఫ్ హియర్? ఇందాక చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇఫ్ అండ్ ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ విచ్ జాయిన్స్ దిస్ సబార్డినేట్ క్లాస్ అండ్ ద మెయిన్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ ని మెయిన్ క్లాస్ ని జాయిన్ చేసే ఒక కంజంక్షన్ ఏంటి అంటే ఇఫ్. ఓకే, సో ఆల్వేస్ సబార్డినేట్ క్లాస్ స్టార్ట్స్ విత్ దిస్ కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు ఇంకా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ అయితే ఉంది ఇక్కడ కూడా. ఏంటి కదా, ఐ సబ్జెక్ట్, క్యాన్, క్యాన్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఓకే, నెక్స్ట్ బీయింగ్ ఇల్ హీ అటెండెడ్ ద మీటింగ్. చాలా ఇల్, సిక్గా ఉన్నారు ఆయన, అయినా కూడా మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఇక్కడ కూడా బీయింగ్ ఇల్ ఏంటది? మీనింగ్ లేదు, కంప్లీట్ సెన్స్ అయితే లేదు. కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు? సబార్డినేట్ క్లాజ్ అనొచ్చు. నెక్స్ట్ హీ అటెండెడ్ ద మీటింగ్, అతను మీటింగ్కి అటెండ్ అయ్యారు, కంప్లీట్గా ఉంది కదా, అందుకని దీన్ని మెయిన్ క్లాజ్. ఓకే, చాలా సింపుల్ అండి ఇది. నెక్స్ట్ బీయింగ్, ఈ బీయింగ్ ఇక్కడ ఏంటి? సబార్డినేటింగ్ కంజంక్షన్. సింపుల్. నెక్స్ట్ చాలా ఈజీ కదా. ఓకే, అంటే ఇలా బేసిక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ సబార్డినేట్ క్లాసెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు అడ్వర్బియల్ క్లాసెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఫస్ట్ ఈ బేసిక్స్, అసలు క్లాసెస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, ఎలా గుర్తుపట్టాలి తెలుసుకుంటే, అందుకని దీనికి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దో హీ ఈస్ బిజీ, అతను చాలా బిజీ. బిజీ అయినా కూడా, దో మీనింగ్ ఏంటండి? అయినా కూడా. దో అన్నా, ఆల్దో అన్నా, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, ఇట్లా అయినా కూడా. సో అతను బిజీ అయినా కూడా హీ స్పెండ్స్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ, అతని ఫ్యామిలీతో అతను చక్కగా టైం స్పెండ్ చేసి గడుపుతారు. ఇక్కడ చూడండి, దో హీ ఈస్ బిజీ, ఇది పాస్ చేసి ఒకసారి ఆలోచించి మీ అందరూ మీరే ఆన్సర్ చెప్పుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఓకేనా? సో కాబట్టి దో హీ ఈస్ బిజీ ఏమవుతుంది? ఎస్,
subordinate clause. Next, he spends టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ, మెయిన్ క్లాస్. ఎందుకంటే పూర్తి మీనింగ్ ఉంది కదా, అతను వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి దో ఈస్ సబార్డినేట్ కండిషన్. నెక్స్ట్ లాస్ట్ వన్, యాస్ హీ లైక్స్ దట్ కలర్ హీ పిక్డ్ ఇట్ అప్. ఓకే, అంటే అతను ఆ కలర్ ని లైక్ చేయడం వల్ల అతను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పిక్డ్ ఇట్ అప్ అంటే సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో కాబట్టి ఇక్కడ యాస్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. నెక్స్ట్ ఈ యాస్ నుంచి కలర్, నేను చూడండి ప్రతిసారి కామాస్ యూజ్ చేశా. మీరు ఇది కూడా నేను తర్వాత మీకు క్లోజప్ లో చూపిస్తాను, అప్పుడు చూసుకోండి. కామాస్ యూజ్ చేశారు ప్రతి చోట. రెండు క్లాజెస్ ఎక్కడైతే సపరేట్ అవుతాయో ఆ సపరేట్ అయ్యే చోట క్లాజ్ కి నేను కామా రాసా, దాన్ని బట్టి కూడా గుర్తుపట్టచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సో యాస్ హీ లైక్స్ దట్ కలర్, ఇది సబార్డినేట్ క్లాజ్. అండ్ నెక్స్ట్ హీ పిక్డ్ ఇట్ అప్, అతను సెలెక్ట్ చేసుకున్నారు, మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ యాజ్ అనేది సబార్డినేటింగ్ కండిషన్. సో ఇలా మీరు చక్కగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. With this, I got to end the session and I hope we'll meet in the next session. Until then, keep smiling, stay safe, stay healthy. This is Malika signing off. Bye. Take care. Thank you for watching.